హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్తో పాటు చాలామందికి గుడ్ న్యూస్ కూడా ఉంది. సో అవేంటో చూసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న మనం ఒక కొత్త సిరీస్లా స్టార్ట్ చేసాం, టాపిక్ ఆఫ్ ద డే, స్టోరీ ఆఫ్ ద డే అని. సో చాలామంది, కొంతమంది ఏంటంటే మనకి యాప్ కూడా చెప్పన్నా, వెబ్సైట్స్ కూడా చెప్పన్నారు. సో అందుకే నేమ్ చేంజ్ చేసి ఆఫ్ టాపిక్ ఆఫ్ ద డే పేరుతో మనం ఏదైనా ఒకటి ఇన్ఫర్మేటివ్ టాపిక్ పైన కానీ, లేదా జనరల్గా కామెంట్స్లో అడిగే క్వశ్చన్ గురించి కానీ, లేదా బెస్ట్ యాప్ గురించి కానీ, వెబ్సైట్ గురించి కానీ, సో ప్రతిరోజు టెక్ న్యూస్లో ఏదో ఒక దాని గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్లో చెప్పడం వల్ల మన టెక్ న్యూస్ కాన్సెప్టే డిస్టర్బ్ అవుతుంది. సో లాస్ట్లో చెప్తే టెక్ న్యూస్తో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఫస్టే చెప్పడం వల్ల కొంచెం కాన్సెప్ట్ డీవియేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో అందుకే ఆఫ్ టాపిక్ ఆఫ్ ద డే ప్రతిరోజు టెక్ న్యూస్లో మనకి లాస్ట్లో వస్తుంది. సో ఏదైనా టాపిక్ గురించి కానీ, జనరల్గా కామెంట్స్లో అడిగే క్వశ్చన్స్ గురించి కానీ, యాప్స్ గురించి కానీ, వెబ్సైట్స్ గురించి కానీ, సో ఏదో ఒక యూజ్ఫుల్ ఇన్ఫో అయితే ప్రతిరోజు టెక్ న్యూస్లో మీకైతే ఈ ఆఫ్ టాపిక్ ఆఫ్ ద డే పేరుతో అందిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఆఫ్ టాపిక్ ఆఫ్ ద డే పోకో F2 గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 7 గురించి. సో మొత్తం మీద రెడ్మీ నోట్ 7 లాంచ్ డేట్ అయితే అఫిషియల్గా కన్ఫర్మ్ చేశాడు వాళ్ళ ఇండియన్ హెడ్ మణికుమార్ జైన్ అయితే ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశాడు. ఫిబ్రవరి 28న మనకి ఇండియాలో ఈ రెడ్మీ నోట్ 7 లాంచ్ అవ్వబోతున్నట్లయితే తను కన్ఫర్మ్ చేశాడు. సో మీరు ఈ ట్వీట్ని కూడా చూడొచ్చు. సో రెడ్మీ నోట్ 7 గురించి ప్రస్తావన ఉంది, కానీ రెడ్మీ నోట్ 7 ప్రో గురించి అయితే ఎలాంటి ప్రస్తావన ఆ ట్వీట్లో అయితే మనకి కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే వాళ్ళు రెడ్మీ నోట్ 7 మాత్రమే ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో రెడ్మీ నోట్ 7 ప్రోని రెడ్మీ నోట్ 7కు ఇండియాలో తెస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, కానీ సో ఛాన్సెస్ అయితే తక్కువ. మనకి రెడ్మీ నోట్ 7 ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నోట్ 7 ప్రో ఒక 1 మంత్ అలా గ్యాప్లో మనం ముందు అనుకున్నట్లుగానే సో వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే రెడ్మీ నోట్ 7 అఫీషియల్గా ఫిబ్రవరి 28న ఇండియాలో లాంచ్ అవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్లో సేల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఒక సైకలాజికల్ గేమ్, మనకి ఈ మంత్ లాస్ట్ డే రోజు, మార్చ్లోకి వెళ్ళకుండా ఈ మంత్ లాస్ట్ డే రోజు మాత్రం వీళ్ళు ఈ రెడ్మీ నోట్ 7 అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ట్వీట్లో ఈ రెడ్మీ నోట్ 7 ఈవెంట్కి రావాలనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అని కూడా ఆ ట్వీట్లో మెన్షన్ చేశాడు. సో మీరు కూడా కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 2 days 14 to 16th వరకు ఈ 2 days అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే 18న సెలెక్టెడ్ పీపుల్ లిస్ట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు 480 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కోవాలి. అండ్ ఫీర్స్, మనకి వెళ్ళడానికి రావడానికి ఛార్జెస్ కూడా మనమే. కాకపోతే మనకి టికెట్ కొనే ఆపర్చునిటీ రావాలంటే మాత్రం మీరు ఈ 2 days రిజిస్టర్ చేసుకోవాలి. ఏం లేదు, మీ ఎంఐ అకౌంట్తో లాగిన్ కండి. సో తర్వాత మిమ్మల్ని ఫేస్బుక్లో కూడా షేర్ చేయమంటుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితేనే రిజిస్టర్ చేసుకోండి, లేదా అవసరం లేదు. అండ్ ఒకసారి రెడ్మీ నోట్ 7 స్పెక్స్ని గుర్తు చేసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ GM1 సెన్సార్తో f1.8 అపర్చూర్తో వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వస్తుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇది f2.0 అపర్చూర్తో లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే 2.2 GHz క్లాక్ చేయబడిన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. 4000 mAh బ్యాటరీతో లభిస్తుంది. సో మనకి రియల్మీ 2 ప్రో మ్యాక్స్ ప్రో M2లో మనకి అండర్ క్లాక్ SoC వచ్చింది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చింది. కాకపోతే ఇందులో మనకి ఫుల్ క్లాక్ స్పీడ్ ఉన్న స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది, అది కూడా బడ్జెట్ రేంజ్లోనే. సో 332GB వేరియంట్ యొక్క ప్రైస్ మ్యాక్సిమం 10,000 లేదా 11,000, అంతకు మించి అయితే పెద్ద డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే లేవు. 464GB వేరియంట్ యొక్క ప్రైస్ 1213, సో ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 2.2 GHz ఫుల్ క్లాక్ చేయబడిన ప్రాసెసర్తో ఒక ఫోన్ అంటే మంచి విషయం. అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్తో 2.5D కర్వ్ గ్లాస్తో వస్తుంది, అది కూడా మంచి విషయం. సో డిజైన్ పరంగా కూడా ఒక బడ్జెట్ ఫోన్లా కాకుండా మంచి ప్రీమియంగా ఉంటుంది. సో మంచి ప్రాసెసర్. సో అలాగే 48MP, అది రియల్ ఫేక్ అన్న విషయాన్ని పక్కకెడితే ఒక మంచి కెమెరా అయితే, బ్యాక్ కెమెరా అయితే మనకి ఈ ఫోన్లో లభిస్తుంది. సో అవి మనం రెడ్మీ నోట్ 7 గురించి చాలామంది ఎగ్జైట్ కావడానికి గల మెయిన్ రీజన్. అండ్ మరో ముఖ్య విషయం, ఈ రెడ్మీ నోట్ 7లో మనం కన్సిడర్ చేయాల్సింది, ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అంటే 2 సిమ్లు యూజ్ చేస్తే మెమరీ కార్డ్ని యూజ్ చేయలేం. ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్, ఈ రెండింటిని మాత్రం యూజ్ చేయొచ్చు ఒకేసారి, లేదా 2 సిమ్స్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే ఇందులో వైడ్ L1 సపోర్ట్ లేనట్లయితే చాలామంది చెప్తున్నారు. సో దాదాపు ఉండే అవకాశాలు అయితే తక్కువ, అదొక బ్యాడ్ థింగ్ అని చెప్పాలి. అదే కాకుండా మనకి ఇందులో మంచి విషయం ఏంటంటే, మనకి రెడ్మీ నోట్ 7లో గూగుల్ కెమెరాని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే కెమెరా టు API డిఫాల్ట్గానే ఎనేబుల్ అయి ఉంటుంది. సో అది ఒక మంచి విషయం. సో చూద్దాం, మనకి ఫిబ్రవరి 28న లాంచ్ అయిన వెంటనే ఫస్ట్ సేల్లో మనకైతే రివ్యూ యూనిట్స్ రావు కాబట్టి ఫస్ట్ సేల్లోనే కొంటాను.
మనం అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ పోకో F1తో కంపేర్ చేయమంటే చేద్దాం. అండ్ ఒప్పో K1 కూడా మనకైతే ఈరోజు వచ్చింది. సో ఈ ఒప్పో K1 అన్బాక్సింగ్ ఇందాకే చేశాను, మనకి రేపు వస్తుంది. సో టాపిక్ డివియేట్ అయిపోతుంది, దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 గురించి అయితే న్యూస్. సో చాలామంది అయితే ఈ 10-11,000 బడ్జెట్లో ఫోన్ కొనాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఫోన్ అవ్వబోతుంది. సో రాగానే మనమైతే అన్బాక్సింగ్, కెమెరా, ఫుల్ రివ్యూ ఇవన్నీ చేసేద్దాం. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఒప్పో K1 ఈరోజు వచ్చింది, అన్బాక్సింగ్ చేశాను. సో నిజానికి ఈరోజే వీడియో రావాలి, కాకపోతే ఎడిటింగ్ ఉంది, సో లేట్ అవుతుంది కొంచెం. రేపు మార్నింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ తర్వాత మీరు కావాలనుకుంటే పోకో F1తో కెమెరా కంపారిజన్ అండ్ ఫుల్ రివ్యూ, ఇంకేమైనా వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా మనం అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూసే, శాంసంగ్ M30కి సంబంధించి. సో ఐఏఎన్ఎస్ లీక్స్ ప్రకారం ఈ శాంసంగ్ M30 మార్చ్ ఫస్ట్ వీక్లో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రెడ్మీ నోట్ 7 వస్తుంది, సో వాళ్ళు కూడా ఒక ఫోన్ను తీసుకురావాలనుకుంటున్నారేమో. సో శాంసంగ్ M30లో మనకి లేటెస్ట్గా తెలిసిన లీక్స్ ప్రకారం ట్రిపుల్ కెమెరా, సేమ్ Exynos 7904 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైస్ 15,000 14,990గా ఉండే అవకాశాలు ఉన్నట్లయితే మనకి ఐఎన్ఎస్ అయితే లీక్ చేసింది. సో అంతేకాకుండా ఇందులో 6.38 ఇంచ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉండే అవకాశాలు అయితే ఎక్కువ అని తెలుస్తుంది. సో చూద్దాం, సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తేనే ఈ M30 ఒక కిల్లర్ ఫోన్ అవుతుంది. సో అదర్వైజ్ అన్ని ఫోన్స్ లాగే ట్రిపుల్ కెమెరా మాత్రం దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ అవ్వదనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ట్రిపుల్ కెమెరా సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో ఈ శాంసంగ్ M30 15,000 బడ్జెట్ రేంజ్లో వస్తే మాత్రం ఒక మంచి ఫోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇందులో 464GB వేరియంట్తో పాటు 128GB వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం, ఈ శాంసంగ్ M30 రానున్న రోజుల్లో మనకైతే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచే Mi9కి సంబంధించి లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో మనకి ఆల్రెడీ ముందుగా ఉన్న లీక్స్ ప్రకారం ఈ ఫోన్ అయితే ఫిబ్రవరి 20న MWCలో లాంచ్ అవ్వబోతుంది. సో ఈ Mi9కి సంబంధించి 2 లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఆ గ్లాసీ బ్యాక్ని కవర్ చేస్తూ ఒక పెయింట్ పేపర్ అయితే ఉంది, ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ చూస్తే మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫోన్ ఫిబ్రవరి 20న లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 855 ప్రాసెసర్తో వస్తుంది, 8GB 128GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. అండ్ 3500 mAh బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది. 6.41 ఇంచ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న ట్రిపుల్ కెమెరాస్లో ఒకటి 48 MP సెన్సార్, ఇది సోనీ IMX586 సెన్సార్, ఒకటి 12 MP సెన్సార్, ఇది టెలిఫోటో లెన్సా మరి వైడ్ యాంగిల్ లెన్సా నార్మల్ డెప్త్ సెన్సారా, సో దాని గురించి తెలియదు. మరొకటి 3D TOF సెన్సార్ అయితే వస్తుంది ఈ 3 కెమెరాస్లో. అండ్ ఫ్రంట్ మనకి 24 MP కెమెరా వస్తుంది, ఇది సోనీ IMX576 సెన్సార్తో వస్తుంది. సో చూద్దాం రానున్న రోజుల్లో ఈ Mi9 ఇండియాకి వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సో MI ఫోన్స్ని అయితే షామీ ఇండియాకి తీసుకురావట్లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో F9 ప్రోకి సక్సెసర్ ఒప్పో F11 ప్రో త్వరలోనే ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఈరోజు ఫ్లిప్కార్ట్లో వీళ్ళ బ్యానర్ కనిపించింది, నిన్న ట్విట్టర్లో వాళ్ళు టీజ్ కూడా చేశారు వీడియోని. సో అలాగే మనకి కొన్ని లీక్స్ వచ్చాయి, ఇది సూపర్ నైట్ మోడ్ కెమెరా కేపబిలిటీస్తో వస్తున్నట్టు లీక్స్ అయితే వచ్చాయి. సో లోలైట్లో ఫోటోగ్రఫీని ఎన్హాన్స్ చేయడానికి వీళ్ళు AI అల్ట్రా క్లియర్ ఇంజన్ టెక్నాలజీని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. సో దీంతో వీళ్ళు స్టేబుల్ ఫొటోస్ని తీసుకోవచ్చు లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ తీసేటప్పుడు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో కెమెరా చూసుకుంటే మనకి 48 MP సెన్సార్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 48 MP, ఇది IMX586 సెన్సార్తో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ 32 MP పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ F11 ప్రో మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో మేబీ P70 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలామంది ప్రైస్ కూడా అడుగుతున్నారు, ఒక 25,000 ప్రైస్ రేంజ్లో ఈ ఒప్పో F11 ప్రో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే, నా ఎఫర్ట్ నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈరోజు ఆఫ్ టాపిక్ ఆఫ్ ద డే, పోకో F2 ఎప్పుడు లాంచ్ అవుతుంది, F1 కొనాలా, F2 కోసం వెయిట్ చేయాలా, F2 వస్తే ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, పోకో F2 అయితే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, మినిమం ఒక 3 to 4 months అయితే పడుతుంది. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటే వస్తుంది ఈ ఫోన్, అలాగే వాళ్ళ రెడ్మీ కూడా 855 ప్రాసెసర్ తోటే వస్తుంది. సో మీకు ఫోన్ అర్జెంట్ అయితే, మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో 20,000 బడ్జెట్ రేంజ్లో ఫోన్ కావాలనుకుంటే మీరు పోకో F1 తీసుకోవచ్చు. సో లేదా మీరు ఒక 3-4 months ఆగగలిగితే మీకు పోకో F1తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఫోన్ అవుతుంది. పోకో F2 పంచ్ హోల్ డిస్ప్లేతో రావచ్చు, AMOLED డిస్ప్లేతో రావచ్చు. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోట అయితే డెఫినెట్గా వస్తుంది. సో మీరు వెయిట్ చేయగలిగితే ఒక 3-4 months ఆగండి. సో రానున్న 1 monthలో అయితే పోకో F2, 2 monthsలో అయితే పోకో F2 వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో మీరు ఆగితే బెటర్, మీకే ఒక మంచి ఫోన్ వస్తుంది పోకో F2.
వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అలాగే రెడ్మీ 855 ప్రాసెసర్తో ఫోన్ కూడా రావచ్చు. సో ఒక 3 to 4 months ఆగండి. సో ఆగలేకపోతే మాత్రం పోకో F1 ఇప్పటికి కూడా 20,000లో మంచి ఫోన్. సో నా సజెషన్ అయితే మీరు 20,000 బడ్జెట్ రేంజ్లో ఫోన్ కొనాలనుకుంటే ఒక 2-3 months అయితే వెయిట్ చేయండి. పోకో F2 అయితే వస్తుంది. మినిమం ఒక 3 months అయితే డెఫినెట్గా పడుతుంది. కాకపోతే ప్రైస్ మాత్రం మనకి పోకో F1తో కంపేర్ చేస్తే ఒక 5,000 ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ రేపు మన ఒప్పో K1 అన్బాక్సింగ్ వస్తుంది, చూడండి, సపోర్ట్ చేయండి.